టెస్ట్ ఆఫ్ ఇంగ్లీషు, ఈ మూడిటి మీద జనరల్గా మీరు చాలా జనరల్ అవేర్నెస్, ఈ నాలుగిటి మీద చాలా బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. చెప్పాను కదండి ఇంతకుముందు, ప్రణాళికాబద్ధంగా మీరు డైలీ ఒక టాపిక్ అనుకోని చెప్పి, ఇప్పుడు మీరు సిండికేట్ బ్యాంకుకు ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా కూడా డైలీ ఒక టాపిక్ అనుకొని ప్రిపేర్ అయితే, ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకోండి, మెయిన్గా ఉండే టాపిక్స్ ఏంటి సార్? రేషియో, ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, ఇట్లాంటివన్నీ టాపిక్స్ని మీరు సింక్రనైజ్ చేసుకొని రోజు ఒక టాపిక్ ప్రిపేర్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకొని మీరు మళ్ళీ ఎగ్జామినేషన్ 5 రోజులు ఉందనంగా మీరు ఇవన్నీ ఒకసారి పునశ్చరణ రివిజన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నాయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ చెప్పండి. హలో సార్. హలో హలో సార్ చెప్పండి. సార్ మేము ప్రస్తుతము అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదని సార్, ఎస్బీఐలో 58.1% ఉంది సార్ మా మార్క్స్ సార్. ఆ విధంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఎస్బీఐలో అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతామా కాదా అనే ఒక సందేహం సార్. 60% అడిగారండి గత ఎగ్జామ్స్ లో. 60% అడిగినప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు. ఇంకో విషయం సార్, దీనికి ఏమైనా రిజర్వేషన్ కూడా ఏమైనా తోడ్పడుతుందా అనేది సార్ క్యాస్ట్ పరంగా? క్యాస్ట్ పరంగా మీరు బీసీ అంటున్నారు కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ వెంటనే తీసుకోండి. బీసీఈ ఉంది సార్ ప్రస్తుతము. బీసీఈ అంటే మీరు మైనారిటీస్ అండి? అవును సార్. బీసీఈ మైనారిటీస్ ని కేంద్ర ప్రభుత్వము బీసీలుగా గుర్తించలేదండి, ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే గుర్తించాయి. కాబట్టి మీరు మైనారిటీస్ కోటా కిందనే వస్తారంటే ఓసీ కిందనే వస్తారు. ఇంకొక విషయం సార్, మా దగ్గర బీసీబీ కూడా ఉంది సార్. బీసీబీ ఉంటే అంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే సార్, థాంక్యూ. బీసీబీ ఉంటే ఓబీసీ కింద తప్పకుండా మీరు సర్టిఫికేట్ జాప్యం చేయకుండా తీసుకొని మీ అప్లికేషన్ లో తప్పకుండా మీరు ఓబీసీ టిక్ చేసి ఆ సర్టిఫికేట్ ను పంపించాల్సి ఉంటుంది. మీరు బీసీ అని చెప్పి ఓబీసీ టిక్ చేసి సర్టిఫికేట్ బీసీది పంపించారనుకోండి, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థాంక్యూ సార్. ఓకే అండి. ఇంకొక డౌట్ సార్. సార్ చెప్పండి. హలో సార్. చెప్పండి అండి. సార్ నేను ఏబీజీవి సార్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అప్లై చేశారండి? అవును సార్. సార్ చెప్పండి. క్లర్క్ అప్లై చేశాము, అయితే అది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయింది సార్. ఎప్పుడు చేంజ్ అయింది? అది సెప్టెంబర్ పడేది, ఆగస్టు ఒక నెల. ఆగస్టు పడిందా అండి? అవును సార్. మీరు ఏ సెంటర్కి అప్లై చేశారు? వరంగల్కి అప్లై చేశారా? అవును సార్, ఇక్కడ మాబ్నార్ నుండి అప్లై చేశాను. వరంగల్కి వెళ్ళి రేపు 2కు ఎగ్జామ్ ఉంది సార్, సండే. కాదు సార్, ఇప్పుడు మీరు అప్లై చేసిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకి అప్లై చేశారా? అవును సార్, అప్లై అయితే జిల్లాకి అప్లై చేశాను. మీరు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ని కన్సల్ట్ చేసి ఒక లెటర్ ఇవ్వండి, ఈ విధంగా పొరపాటు జరిగింది సార్ అంటే వాళ్ళు ఆన్లైన్లో ఏ విధంగా చేయాలనేది సూచనలు ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకొని ఎగ్జామినేషన్కి అటెండ్ కండి. దానివల్ల మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్నట్టు తప్పు మీ సైడ్ నుంచి ఉండకుండా ఉంటుంది. ఓకే సార్, థాంక్యూ సార్. ఓకే అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదామండి. హలో. హలో సార్. సార్ చెప్పండి. సార్ మేము కల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ చెప్పండి. సార్ రీజనింగ్ ఏమన్నా షార్ట్ కట్స్ ఉన్నాయా సార్? దేంట్లో అండి? రీజనింగ్లో ఉన్నాయండి. మన సెషన్స్లో షార్ట్ కట్స్ మీద కూడా డిస్కస్ చేస్తున్నాము. మెయిన్గా షార్ట్ కట్స్ అంటే ఇంతకుముందు చెప్పాను కదండి, లాజికల్ థింకింగ్. హలో సార్. లాజికల్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. దీనికి మీరు గంటలు క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉండదు. ఆ లాజికల్ థింకింగ్ నే కొంతమంది షార్ట్ కట్స్ అని చెప్తారండి. మనకు రేపు జరగబోయే సెషన్స్ లో రీజనింగ్ మీద కూడా షార్ట్ కట్స్ ఉంటున్నాయండి, చూడొచ్చు. దాని మీద కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఇస్తారు మీకు. హలో సార్. మీకు ఒక సిరీస్ ఇచ్చారండి. సిరీస్ ఇచ్చి దాన్ని నెక్స్ట్ నెంబర్ సిరీస్ అని గుర్తుపట్టమన్నారు. సార్ ఇంగ్లీష్ బుక్స్ చెప్తారా సార్? ఇంగ్లీష్ ఇంతకు ముందు చెప్పాను కదండి, అది ప్రిపేర్ కండి, అది మీకు చాలా బాగా. బుక్స్ నేమ్ చెప్తాను సార్. సార్ బుక్స్ నేమ్ సార్. బుక్స్ నేమ్ ఒక్క నిమిషం లైన్లో ఉంటారండి. అవును సార్. ఒక్క నిమిషం రాసుకోండి. ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ అండ్ శ్రీ వికాస్ అగర్వాల్. అవును సార్. నెక్స్ట్ ఇంకొకటి శ్రీ చేతన్ ఆనంద్ సింగ్ అని కూడా చాలా బాగుంటుందండి ఆ బుక్ కూడా. సార్ మీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండి? అవును సార్. అయితే రెన్ అండ్ మార్టిన్ అనే బుక్ తప్పకుండా దొరుకుతుందండి, దానికి కీ కూడా దొరుకుతుంది. ఇది మనకు రెన్ అండ్ మార్టిన్. సరే. ఓకేనండి.
సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఓకే అండి. సో ఈ విధంగా మరో కాలర్ లైన్లో ఉన్నారండి, చూద్దామండి. హలో 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 అమ్మ చెప్పమ్మా. హలో చెప్పండి. సార్ నేను కర్నూలు కేవీఆర్ కాలేజ్ సార్. కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారమ్మా, మీది రీసౌండ్ వస్తుంది. మేము క్లాస్ రూమ్ లో ఉన్నాం సార్. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటిది? సార్ నేను ఆర్ఆర్బికి అప్లై చేసిన సార్. చెప్పండి. దాంట్లో ఓబీసీ కాకుండా బీసీ అప్లై చేసినాం సార్. మీరు టిక్ దేనికి పెట్టారు దాంట్లో? బీసీ అని పెట్టారా, ఓబీసీ అని పెట్టారా? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్. అలా కాదమ్మా, మీరు అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు బీసీ అని టిక్ చేశారా, ఓబీసీ అని టిక్ చేశారా? బీసీబీ అని టిక్ చేసిన సార్. మీరు బీసీబీ అని టిక్ చేశారు కదా, అవును సార్. మిమ్మల్ని బీసీ కిందనే పరిగణిస్తారు, ఓబీసీ కింద తీసుకోరు. మరి ఇప్పుడు ఏం కాదా సార్ అట్లా పెడితే? ఏం చేయాలి అంటే ఒక లెటర్ రాయండి ఆర్ఆర్బికి. మీరు ఏదైతే సంస్థకు అప్లై చేశారో అప్లై చేసి రాయండి, సార్ ఇలా నా వల్ల ఇది జరిగింది కానీ నన్ను ఓబీసీగా కన్సిడర్ చేయండి అని చెప్పి రాయండి. సరే, వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. మీరేం డిసప్పాయింట్ కాకండి దాని గురించి, ఓకేనమ్మా? ఒక నిమిషం సార్. అమ్మా ఇంతవరకు మా లాస్ట్ మంత్ లో చేసినాం సార్, ఇంతవరకు ఇంకా రిజల్ట్ ఏం రాలేదు. రిజల్ట్ ఎట్లా వస్తుందమ్మా? నువ్వు ఎగ్జామ్ రాసావా? అంటే ఎగ్జామ్ రాలేదు సార్, ఎగ్జామ్ హాల్ టికెట్ అయినా రావాలి కదా సార్. అవునమ్మా, హాల్ టికెట్ రాకముందే నువ్వు చేస్తున్నావు కదా, చేస్తే వాళ్ళు ఇంకా నేను అప్రిషియేట్ చేస్తారు కదా. ఇప్పుడు బీసీబీ పెట్టినందుకు ఏం కాదా సార్? ఏమీ కాదమ్మా, నువ్వు నేను ఇట్లా ఓబీసీ, నీకు ఓబీసీ సర్టిఫికేట్ ఉందామ్మా? ఓబీసీ లేదు సార్. ఇప్పుడు తీసుకోవచ్చా సార్? ఇప్పుడు తీసుకుంటే తీసుకోండి, తీసుకొని ఈ రోజు నేను తీసుకున్నానండి అని చెప్పి ఒకవేళ చేయండి, వాళ్ళు కన్సిడర్ చేస్తే చేస్తారు. సరే సార్. ఓకేనమ్మా? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి అండి. చాలామంది రేజ్ చేస్తున్న క్వశ్చన్ అండి ఇది. బీసీ క్యాండిడేట్స్ ఏపీలో ఉన్న వాళ్ళు ఎక్సెప్ట్ మైనారిటీస్ అండి, తప్పకుండా మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలండి. తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది దానివల్ల. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మై నేమ్ ఇస్ ఇర్ఫాన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్లీ వాట్ ఇస్ యువర్ డౌట్ ఇర్ఫాన్? సార్ టెల్ మీ యువర్ డౌట్. రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత డౌట్ వస్తుంది, ఎగ్జామ్ పాస్ అవుతాం కదా సార్? సార్ అవుతారు. ఇప్పుడు దానికి ఇంటర్వ్యూకి ఆలోచినప్పుడు మనం ఎలా అటెండ్ అవ్వాలి సార్? అంటే ఇంటర్వ్యూలు ఏం అడుగుతారు సార్? ఇప్పుడు మీరు ఈ సెషన్ చూస్తున్నారా అండి? చూస్తున్నాను సార్. ఈ సెషన్ లో చివరికి మీకు ఇంటర్వ్యూ టిప్స్ చెప్తున్నామండి, అవి కూడా నోట్ చేసుకోండి, అవి చాలా యూస్ఫుల్ ఉంటాయి సార్. అంటే ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు సార్ మనకి యాక్చువల్ గా అసలు ఇంపార్టెంట్ గా? అవే సార్, ఇంటర్వ్యూలో మీరు జనరల్ గా ఈ బ్యాంక్ నే ఎందుకు ఎంచుకున్నారు, మీరు పీజీ చేస్తున్నారు కదా, మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ దానికి ఎందుకు అప్లై చేస్తున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్గా అడుగుతుంటారండి. అలాగే మీకు ఈ బ్యాంక్ గురించి ఏం తెలుసు, సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు మెయిన్గా అడుగుతుంటారు. ఇవన్నీ కూడా మేము ఒక క్వశ్చనైర్గా ప్రిపేర్ చేసామండి. ఇది సెషన్ లాస్ట్లో మీకు ఆ క్వశ్చనైర్ మీకు ఇస్తామండి. ఓకే సార్. ఓకేనండి, క్లియర్ అయిందండి? ఓకే సార్, క్లియర్. చూడండి సెషన్ చివరి వరకు. ఓకేనండి. సో రీజనింగ్ విషయానికి వస్తే మనం మాట్లాడుకున్నట్టు జనరల్గా అక్యురసీ చూస్తాము. అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు డౌట్ రానివ్వకుండా ప్రిపేర్ అవ్వడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఏమడుగుతారు రీజనింగ్లో అంటే స్టేట్మెంట్స్, జడ్జ్మెంటల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫరెన్సెస్, అజంప్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి అడుగుతుంటారు జనరల్గా. ఈ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, కానీ మన ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన భూమిక పోషిస్తుందండి. ఇక్కడ వర్బల్లో వస్తే నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, టెస్ట్ ఆఫ్ డైరెక్షన్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, నంబర్ ర్యాంకింగ్, ఇవి అడుగుతారు. ఇవి కామన్గా అన్ని బ్యాంక్స్కి ఒకే రకంగా అడుగుతారండి. నెక్స్ట్ అరిథమెటికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ ఆన్ ఏజ్ క్యాలిక్యులేషన్, బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీ, డెసిషన్ మేకింగ్, ఇవి అడుగుతారండి. నెక్స్ట్ వస్తే నాన్ వర్బల్ సిరీస్ అంటే బొమ్మల మీద డిపెండ్ అయి ఉన్న క్వశ్చన్స్ ఉంటాయండి, డైరెక్షన్స్ మీద. అలాగే రిలేషన్షిప్ విత్ అదర్ ఫిగర్, గ్రూపింగ్, ఐడెంటికల్ ఫిగర్స్ అనేవి అడుగుతారు మనకు జనరల్గా నాన్ వర్బల్లో. సార్ రిఫరెన్సెస్ ఏంటివి సార్ అంటే
ఇవి తప్పకుండా రాసుకోవాలండి మీరు. మ్యాజికల్ బుక్ సిరీస్ అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే, ఇవి చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీకు. నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్కి వచ్చేస్తే బిఎస్ సిజ్వాలి అండ్ ఇందు సిజ్వాలి క్వశ్చన్ కూడా ఈ బుక్ కూడా చాలా ఫేమస్గా ఉందండి మార్కెట్లో. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ ఫర్ మార్కెటింగ్కి వస్తే ఇప్పుడు మనకు 3 కీలక సెక్షన్లు అయినాయి. కొన్ని బ్యాంకింగ్ కొరకు వస్తే మార్కెటింగ్ కూడా అడుగుతున్నాయండి. అవి పిఓస్ క్లరికల్స్ 2 కూడా మనకు మార్కెటింగ్ మీద బేస్ అయిన క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి చూస్తే జనరల్గా మెయిన్లీ బేస్డ్ ఆన్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్, మార్కెటింగ్ మిక్స్, మార్కెటింగ్ ఎన్వైరన్మెంట్, సెగ్మెంటేషన్, బయర్ బిహేవియర్, పిఎల్సి, ప్రైజింగ్, అడ్వర్టైజింగ్, సేఫ్ మేనేజ్మెంట్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్, బ్యాంకింగ్ మేనేజ్మెంట్ మీద, బ్యాంకింగ్ మార్కెటింగ్ మీద మనకు జనరల్గా క్వశ్చన్స్ అడుగుతున్నామండి. సో దీనికి సజెస్టెడ్ రిఫరెన్స్ వస్తే మార్కెటింగ్ నాలెడ్జ్ బై డాక్టర్ ఎల్ఎన్ కోటి అండ్ శ్రీ ప్రేమ్ కోటి మనకు మంచి బుక్స్ రాశారండి. ఆ బుక్ సజెషన్ చేస్తున్నామండి. నెక్స్ట్ క్యూఏకి వస్తే క్యూఏ అనేది మరో ఇంపార్టెంట్ సెక్షన్ అండి. దీన్ని మనం చూసినట్టయితే లాజికల్ థింకింగ్తో పాటు మ్యాథమెటికల్ నాలెడ్జ్ కూడా అవసరం అండి. నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవారు కూడా ఈజీగా సాల్వ్ చేసే విధంగా క్వశ్చన్స్ రూపొందించి ఉంటాయి. కాకపోతే దానికి మన విగరస్ ప్రిపరేషన్ అనేది తప్పకుండా అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫోకస్డ్ స్ట్రాటజీ ఇన్ ప్రిపరేషన్ అండ్ సస్టైన్డ్ హార్వర్డ్, ఇది కంపల్సరీగా మనకు కావాలండి. హార్డ్ వర్క్ లేనట్లయితే ఇందులో మనం ఎటువంటి అది చేయలేమండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మనం అడుగుదాం. హలో హలో సార్, చెప్పండి సార్ మేము ఆర్ఆర్బీ టికెట్ కలెక్టర్ అప్లై చేసాం సార్. ఓకే అండి. సార్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ బీసీ మామూలు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాము, ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుందా లేదా? మీరు టిక్కింగ్ అప్లికేషన్లో ఏం చేశారండి, ఓబీసీయా బీసీయా? బీసీ సార్. బీసీ సర్టిఫికేట్ కూడా బీసీ అనే పెట్టారు కదండి. అవును సార్. ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక లెటర్ రాయండి మీ పేరు మీద, సార్ నేను ఇలా ఓబీసీకి చెందిన, మీకు సర్టిఫికేట్ ఉందా అండి ఓబీసీ సర్టిఫికేట్? ఉన్నా సార్. ఉంటే నాకు ఇలా ఉందండి, నేను అప్పుడు పొరపాటున మర్చిపోయాను, నన్ను ఓబీసీగా కన్సిడర్ చేయండి అని చెప్పి ఒక లెటర్ రాయండి, వాళ్ళ నుంచి మీకు రిప్లై వస్తుందండి. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే అండి. సో ఇలా చూసుకుంటూ పోతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సిలబస్ ఏముంటుందో చూస్తే క్వశ్చన్స్ మెయిన్గా క్యాలిక్యులేషన్స్, మల్టిప్లికేషన్, డివిజిబిలిటీ, స్క్వేర్ రూట్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీద అడుగుతారు. ఇది ప్రైమరీ లెవెల్ క్యూఏ అండి. నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మిక్స్చర్స్, వర్క్ అండ్ టైమ్ స్పీడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎస్బీఐ చాలామంది గమనిస్తే మెయిన్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రాఫ్స్, టేబుల్స్, పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్ మీదనే అడుగుతున్నారు. ఇవి కూడా ప్రాబబిలిటీ మీద కూడా అడుగుతున్నారు. సో జాగ్రత్తగా మనం వాటిని చూసుకోవాలండి. నెక్స్ట్ జనరల్లీ ఈ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే మనకు, ఆర్ డైరెక్ట్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్సే మనకు ఉంటాయి. దీనిలో ప్రామాణికం ఏంటంటే స్పీడ్, మనం ఎంత స్పీడ్గా ఎంత అక్యురేట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ మీరు ఏ ఏరియాను కూడా, ఏ క్వశ్చన్ కూడా ప్రిపరేషన్ కాకుండా వదిలిపెట్టకండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే మీకు అంత బాగా మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. చివరిగా మీరు హార్డ్ అనుకున్నవి కాసేపు పక్కన పెట్టి ఈజీగా అనుకున్న వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. కాకపోతే ఏ ఏరియాను కూడా వదిలిపెట్టకుండా అన్ని ఏరియాస్లో కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటుందండి. సజెస్టెడ్ రిఫరెన్స్ చూస్తే ఆబ్జెక్టివ్ అరిథమెటిక్ బై డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఎవ్రీ స్టూడెంట్ ఆస్పిరెంట్, ఎవ్రీ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ దగ్గర మనం చూడొచ్చండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్. నెక్స్ట్ షార్ట్ కట్స్ కావాలనుకున్న వాళ్ళు మ్యాజికల్ బుక్ ఆన్ క్విక్కర్ మ్యాథమెటిక్స్ బై ఎం టైరా, ఈ బుక్స్ చదివితే మనకు తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటుందండి. నెక్స్ట్ టైం అలొకేషన్ ఎలా చేసుకోవాలి అంటే 10 to 15 minutes ఫర్ జీకే చేసుకోండి, 20 minutes ఫర్ ఇంగ్లీష్ చేసుకోండి, 35 to 40 minutes ఫర్ క్వాంట్ చేసుకోండి, అండ్ 60 minutes రీజనింగ్కి చేసుకోండి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఎలా ఉంటుందంటే ఒకే సెక్షన్ మీద ఎక్కువగా ఆధారపడకుండా అన్ని సెక్షన్కు సమతుల్యత పాటించినట్లు బ్యాలెన్స్ చేసుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ టర్మినాలజీకి కొన్ని యూస్ఫుల్ టర్మ్స్ కూడా జరిగిన ఇంపార్టెంట్ టర్మ్స్ నేను మీకు కొంచెం చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బేస్ ఇయర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బ్రెటన్ వుడ్స్, కాల్ మనీ, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అప్రిసియేషన్, ఫిజికల్ డెఫిసిట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు. కాబట్టి మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తున్నారంటే వీటి మీద మీకు ఒక సరైన అవగాహన ఉండడం తప్పనిసరి.
నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇన్ఫ్లేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, మానిటరీ పాలసీ, సబ్సిడీ, వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చివరిగా టిప్స్ ఆన్ ఇంటర్వ్యూ చూస్తే, మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినంత మాత్రాన మీకు జాబ్ వచ్చినట్టు కాదండి, మీరు ఎగ్జామినేషన్ బాగా రాశారు అని అర్థం, మీ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయ్యాయి అని అర్థం. కానీ తర్వాత ఇంకో అంకం కూడా ఉంటుందండి, అది ఇప్పుడు మీ బాడీ, మైండ్ అండ్ సోల్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టి ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుందండి. అపియరెన్స్, ఎక్స్పర్టైజ్ అండ్ ద కోర్ వాల్యూస్, ఫర్మ్లీ బిలీవ్ ఇన్, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. తర్వాత మీరు ఏ బ్యాంక్ అయితే వెళ్తున్నారో ఆ బ్యాంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అనేది తప్పనిసరి. అలాగే మీకు ఒక క్లియర్ ఫిలాసఫీ అబౌట్ ద బ్యాంక్ అనేది, అలాగే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ గురించి, రెప్యుటేషన్ గురించి కూడా ఐడియా ఉండడం అనేది తప్పనిసరి. ఇంటర్వ్యూస్ జనరల్లీ ఏమడుగుతారు సార్ మిమ్మల్ని? హైలైట్ జస్ట్ మీ వీక్నెస్, మీ స్ట్రెంగ్స్, మీ బలాలు బలహీనతల గురించి అడుగుతారు. అలాగే మీరు ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తోని కనుక ఎటువంటి వరీస్ పెట్టుకోకుండా కనుక ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. అటెండింగ్ ద ఇంటర్వ్యూ మీరు మంచి నవ్వుతో, సుమధురమైన ఎన్విరాన్మెంట్లో వెళ్తే, అలాగే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్తే, ఒక డిటర్మినేషన్తో వెళ్తే తప్పకుండా మీకు సక్సెస్ఫుల్ అనేది మీకు పళ్ళెంలో విస్తరించిన అది అనుకొని చెప్పొచ్చు. యాజ్ యూ ఎంటర్ యూ గ్రీట్ పొలైట్లీ, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ అనేది మీరు తప్పకుండా మీరు చేయాల్సిన అంశం. ఎందుకంటే మీరు ఎంటర్ కాగానే తల బిరుస్తారం అనుకుంటారు మీరు గ్రీట్ చేయకుంటే కొంతమంది ఇంటర్వ్యూస్. మోర్ దెన్ వన్ అండ్ ఒకవేళ కనుక చాలామంది ఇంటర్వ్యూస్ అన్నట్టయితే గ్రీట్ దెమ్ సర్స్ అని, మేడమ్స్ అని అనండి, అందులో మనకు పోయే నష్టమేమి లేదు. గ్రీట్ దెమ్ పొలైట్లీ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు అడిగేంత వరకు మీరు కూర్చోకండి దయచేసి. మీరంతటా మీరే కూర్చున్నట్టయితే దానివల్ల మీ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాగే ఫేసింగ్ ఇంటర్వ్యూస్లో మీరు అక్రాస్ ద ఇంటర్వ్యూస్ కూర్చున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా కనిపించాలండి. అలాగే మీరు ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడి కనిపించినట్టయితేనే మిమ్మల్ని ఇంటర్వ్యూయర్ నమ్మే పరిస్థితి కనబడుతుంది. బాడీ లాంగ్వేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, అపియరెన్స్, మీరు వాడే సంజ్ఞలు, తర్వాత హౌ మచ్ యూ వాక్, హౌ యూ టాక్, హౌ యూ స్టాండ్, హౌ యూ సిట్, ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూయర్ విల్ కన్సిడర్. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేవారైతే కొంతమంది మిత్రులు అడిగారు, మీరు సిట్ ఎరెక్ట్ కంఫర్టబుల్లీ వితౌట్ లీనింగ్ టు ఆర్ పర్టికులర్ థింగ్స్. సో డు నాట్ స్లౌచ్, అంటే ఇలా ఒరిగి ఇలా కూర్చున్నట్టయితే కూడా మీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుందండి. లుక్ అటెంటివ్, అంటే కీన్గా మీరు ఇంటర్వ్యూవర్నే చూసుకుంటూ అడిగిన వాటికి సూటిగా సమాధానాలు చెప్పే అవసరాలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఓవర్ అంబిషియస్గా కనబడ్డట్టయితే మీ స్ట్రెంగ్స్ని, వీక్నెస్ని చెప్పమన్నప్పుడు ఓవర్గా ఎగ్జైట్ అయి దయచేసి చెప్పకండి. దానివల్ల కూడా ఒక ప్రతికూల ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూయర్ ఏం చెప్తున్నాడు అనేది మీరు తప్పకుండా వినాల్సిన అవసరం ఉంటుంది. మీరు తలకాయ ఊపడంలో కూడా ఒక పొలైట్నెస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు లేచి నిలబడడం కూడా ఇంటర్వ్యూయర్ ముందర ఒక రకంగా చేసినట్టయితే అది ఒక హంబుల్ వేలో ఉండాల్సి ఉంటుంది తప్ప మన ఇంట్లో నడిచినట్టు, లేకపోతే మన బయట ఫ్రెండ్స్తో నడిచినట్టు ఒక ఇంటర్వ్యూయర్ ముందర నడిచినట్టయితే దానివల్ల మనకు నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు చాలా ఉంటాయి. బిడియంగా, బిగుతుగా కూర్చోకండి. అలాగే మన ఇంటర్వ్యూయర్ ముందర కూర్చున్నప్పుడు ఇలా రెండు చేతులు కట్టుకోవడం కూడా, అంటే మన అతి వినయం దూర్త లక్షణం అన్నట్టు అది కూడా చేయడం పద్ధతి కాదండి. మనం మామూలుగా క్యాజువల్గా బిడియం లేకుండా కూర్చుంటే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా యారోగెంట్గా, రూడ్గా మాట్లాడొద్దు ఇంటర్వ్యూయర్తోని. దాన్ని కూడా మీకు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా సింపుల్ సెంటెన్సెస్ వాడండి. మీకు ఏదో ఇంగ్లీష్ బాగా వచ్చిందని ఇంగ్లీష్ బాగా వాడినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు అది నెగిటివ్ ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్కి వస్తే డు నాట్ మేక్ అన్రియలిస్టిక్ ఫాల్ కామ్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు ఊహించి ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టయితే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని పసిగట్టే అవకాశం ఉంటుందండి. అలాగే యారోగెంట్గా బిహేవ్ చేయకండి, అగ్రెసివ్గా బిహేవ్ చేయకండి. అలా చేసినట్లయితే మీకు జాబ్ చివరి నిమిషంలో
కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డు నాట్ షో యువర్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిసింట్రెస్ట్. మీ డిసప్పాయింట్మెంట్ కానీ డిసింట్రెస్ట్ కానీ చూపించినట్టయితే మీకు చాలా చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. మీ పాజిటివ్నెస్ టిల్ ద ఎండ్ తప్పకుండా మనం చూపించినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఆల్వేస్ థ్యాంక్ ద ఇంటర్వ్యూస్ యాజ్ యూ లీవ్. మీరు ఎప్పుడు కానీ లీవ్ చేసేటప్పుడు సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పడంలో మన తప్పేం లేదండి. చెప్పినట్టయితే మనకు మంచి రిజల్ట్స్ కూడా ఉంటున్నాయండి. సో జనరల్గా లాస్ట్గా వస్తే కామన్ క్వశ్చన్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఏం అడుగుతారు లాస్ట్ స్లైడ్ అండి ఇది చూడండి. ఇది రాసుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతాయండి. వై డూ యూ వాంట్ టు ఎంటర్ బ్యాంకింగ్? వాట్ సిగ్నిఫికెంట్ ట్రెండ్స్ డూ యూ సీ ఇన్ ద ఫ్యూచర్ in banking industry? What do you know about this particular organization and explain how you would be an asset. అంటే మిమ్మల్ని మేము చేర్చుకుంటే మీరు బ్యాంకింగ్ రంగానికి మా బ్యాంకుకు మీరు పాజిటివ్గా ఎలా మారతారు అనే విషయంపై ఇంటర్వ్యూలో ఎక్కువగా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఓవర్ అంబిషియస్గా చెప్పకండి. నిజంగా మీరు చేయగలిసిన పనులు చెప్పండి. చేయలేని పనులు మాత్రం ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించకండి. అలాగే మిమ్మల్ని అడిగే క్వశ్చన్, మీరు పీజీ అయి ఉంటే మీరు ఓవర్ క్వాలిఫైడ్ అని తప్పకుండా అడుగుతారండి. కాదండి, నేను ఈ బ్యాంకింగ్ కూడా ఈ జాబ్ కూడా చేయడానికి ఎలిజిబుల్ అనుకునే వచ్చాను అని చెప్పే తప్పకుండా ఇంటర్వ్యూయర్ని మనం మన మాటలతో మన కూల్ చేయడానికి ప్రయత్నించాలండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ గుడ్ సక్సెస్. ముందు ముందు మరిన్ని సెషన్స్లో తప్పకుండా మనం కలుసుకుంటాం. ఓకేనండి.